హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఏంటంటే స్పెషల్ స్పెషల్ కదా, సండే కదా, అందుకని మటన్ కైమా తెచ్చి మటన్ కైమా వండాను. అది ఏ మసాలాలు లేకుండా, అట్లీస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేకుండా, ఏం లేకుండా నార్మల్ వేలో ఎలా వండానో చూద్దాం. ఇది కావాలంటే మటన్ కావాలి కదా, అందుకే మటన్ షాప్కి వెళ్ళిపోదాం రండి. మటన్ షాపు అస్సలు ఖాళీ లేదు, ఈరోజు సండే కదా. మటన్ షాప్ అంతా జనం. ఇంక ఇటు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ చూడండి 50 మందికి పైనే ఉంటారు. ఇటు చికెన్ కొడుతున్నారు, అటు మటన్ కొడుతున్నారు, చాలా జనం ఉన్నారు. సరే నేను వీడియో తీస్తాను అంటే కొట్టేటప్పుడు నాకు మటన్ కొడుతున్నారు. ఫోన్ చేయొచ్చు కదా వదిన, ముందే నేను కొట్టేసి ఉంచేవాడిని అంటే, లేదులే పర్వాలేదంటే వీడియో తీసుకుంటానంటే తీసుకోవద్దునా అనేసి అన్నారు. చాలా బాగా మాట్లాడతారు ఇద్దరు కూడా, మటన్ కొట్టే వాళ్ళు కూడా వదిన వదిన అని మాట్లాడతారు. వాళ్ళు కొడుతున్నారు, మటన్ కొడుతున్నాడు. మనకే అది దుక్క మీద ఉంది కదా, అది మందే. ఆ తర్వాత అది కొట్టేశాక మేము మంత్లీ తెచ్చుకుంటాం కానీ సామాన్లు, అందులో వెల్లుల్లి మర్చిపోయాను, అందుకని కిరాణా స్టోర్కి వచ్చాను. గసగసాలు అండ్ వెల్లుల్లి మర్చిపోయాను, అందుకని కిరాణా స్టోర్కి వచ్చాను. అక్కడికి వచ్చి అవి తీసుకుంటున్నాను అనమాట. పక్కనే కిరాణా స్టోర్, దారిలోనే ఎలానో బయటకు వచ్చాను కదా, ఎలానో బండి తీసాను కదా, ఇంకెందుకులే అనేసి డ్రింక్ అండ్ ఇవన్నీ పట్టుకుని వచ్చాను. తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాను. గసగసాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, ఇవే ఇంక మసాలాలు. ఇంతకంటే మసాలాలు ఏమి వెయ్యను. ఆనియన్స్, ఉల్లిపాయలు 4 తీసుకున్నాను. ఉల్లిపాయలు అంటే మన వాళ్ళు హట్ అవుతున్నారు, ఉల్లిపాయలు ఏంటి ఆనియన్స్ అంటున్నారు. సో ఆనియన్స్ 4 అంటే 4 తీసుకున్నాను. ఇవి నేను పెద్దవి అయితే 2 సరిపోతాయి, చిన్నవిగా ఉన్నాయని 4 తీసుకున్నాను. ఇవన్నీ నేను ఇలా రోట్లో వేసి నూరుతున్నాను అనమాట. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి రోట్లో వేసి నూరుతున్నాను. ఫస్ట్ గసగసాలు త్వరగా అవ్వవు కదా, అందుకని గసగసాలు నూరుతున్నాను. ఇవి అన్నీ పెద్ద వీడియో అవుతుంది, ఇంక అందుకని అన్నీ చూపించలేదు. ఒకదాని తర్వాత ఒకటి నలిగిన తర్వాత వేసేయడం చూపించాను. అవన్నీ దంచడం ఇవి చూపించలేదు. వీటి తర్వాత జీలకర్ర వేసాను. ఇది ఇటు అటు కొంచెం నలుగుతుంది అనేసరికి కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర కూడా కొంచెం అటు ఇటు అలా కొంచెం నలిగిన తర్వాత, ఇది కూడా కొంచెం అటు ఇటు నలిగిన తర్వాత ధనియాలు వేసుకుంటాను. ఇది ఒకసారి కొన్నాను, బయటకు వెళ్ళి నూరి తెచ్చి అన్నీ అవ్వట్లేదు. నలుగురమే కదా, పెద్ద వంట ఏం కాదు కదా, ఇలా ఇంట్లోనే వండేసుకోవడానికి సరిపోతుంది కదా అనేసి ఇది తీసుకున్నాను అనమాట ఒకసారి. తర్వాత ధనియాలు వేస్తున్నాను. ధనియాలు ఇంకా ఎక్కువగా కూర ఊట కావాలి అనుకున్న వాళ్ళు ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటారు. ఇవి ఏం మనకి హెల్త్కి ప్రాబ్లం ఉండదు, అన్నీ మంచిదే. వేడి అవి కూడా చెయ్యదు, మంచిదే, హెల్త్కి కూడా మంచిదే ఇలా వండుకోవడం వల్ల. ఇప్పుడు వచ్చి మసాలాలు పొడులు అవి ఇవి వేసే బదులు ఇలా వండుకోవడం అనేది మనకి న్యాచురల్గా మనకు తెలిసినవే కాబట్టి మంచివి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇది అయిన తర్వాత వెంటనే ఎండుమిర్చి వేసుకుని, ఎండుమిర్చి కూడా ఇటు అటుగా కొంచెం ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి అయిపోయాక ఇందాక ఇవి కూడా కొంచెం అటు ఇటుగా నలిపిన తర్వాత ఇందాక చూపించాను కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకున్నాను, కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకున్న తర్వాత వీటి తర్వాత ఆ ఉల్లిపాయలే వేస్తున్నాను అన్నమాట. అదిగో ఉల్లిపాయలు వేస్తున్నాను. మధ్యలో ఆపాను వీడియో, ఇంకా చూపించడానికి మొత్తం చూపితే గంటన్నర అవుతుంది వంటదే, ఇంకెందుకని మధ్యలో ఆపుతూ తీస్తున్నాను వీడియో. ఉల్లిపాయలు కూడా అయిన తర్వాత ఇంకా అవి నూరడం అవి చూపించడం అవ్వదు కదా అనేసి అదంతా చూపించట్లేదు. అదంతా చూపిస్తే చాలా వీడియో అవుతుంది కదా, ఇంకా అదంతా ఏం చూపించలేదు. తర్వాత గ్యాస్ అంటించిన తర్వాత గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో నూనె వేసుకున్నాను. ఈలోపు మటన్ క్లీన్ చేస్తున్నాను, కడుగుతున్నాను శుభ్రంగా మటన్. ఈలోపు పనంలో నూనె వేసాను. నూనె వేసి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, మటన్ కదా, మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మటన్ వేసాను. ఇందులో వెల్లుల్లిపాయలు గుళ్ళు కూడా వేసాను. అవి చెప్పడం అది ఫస్ట్గా చెప్పలేదు నేను, గుళ్ళు కూడా తీసుకోవాలి, అది చెప్పడం నేను మర్చిపోయాను. గుళ్ళు కూడా వెయ్యాలి, ఆయిల్లోనే గుళ్ళు కూడా వేసుకోవాలి, వెల్లుల్లి గుళ్ళు. ఇవి వేపేసుకుని ఇటు అటుగా వేపేసుకోవాలి. వేపేసుకున్నాక ఇందాక మనం నూరుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వెయ్యాలి. ఆ పేస్ట్ అంతా మళ్ళీ ఇందులో వేసేసుకోవాలి.
ఆ పేస్ట్ వేసిన తర్వాత ఆ పేస్ట్ ఇందులో ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంక ఇందులో కారం వేయని అవసరం లేదు. మనం ఎండుమిర్చి వేసాం కదా, ఎండుమిర్చి అంటేనే కారం కదా, ఇంకా కారం వేయని అవసరం లేదు. ఇది ఇటు అటు కలిపేసుకుని కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేరే ఏం మసాలాలు ఏమీ వెయ్య అవసరం లేదు. కారం కూడా అవసరం లేదు. పసుపు కూడా కొంచెం ఎక్కువ ఏంటంటే కలర్ కోసం అంతే. తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి. కారం ఏమో అవసరం ఉండదు దీంట్లోకి. ఉప్పు వేస్తాను చూడండి. ఇది కొద్దిసేపటికి ఉడికే టైంకి కలర్ వస్తుంది. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత విజిల్ కుక్కర్ కదా, మూత పెట్టేసి విజిల్ కుక్కర్ కదా ఒక 3 విజిల్ వరకు వేయించుకుంటే త్వరగా అయిపోద్ది. మటన్ కదా, లేట్ అవ్వకుండా త్వరగా అయిపోతుంది. పిల్లలు తినడానికి టేస్టీగా ఉంటుంది అన్నమాట. పిల్లలు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు. కారం మటన్ పిల్లలు తినలేరు కదా, తినలేని పిల్లలకి ఇలా పెడితే ఇష్టంగా తింటారన్నమాట. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆవిరి పోయిన తర్వాత తీయాలి మూత. నేను ఆవిరి తీయడం వీడియో తీయలేదు. ఆవిరి తీసాను, అది వీడియో తీయలేదు. ఆవిరి పోయిన తర్వాత మూత తీసుకోవాలి. ఆ తర్వాత కూర ఇలా ఉంటుందన్నమాట. కూర ఇలా ఉంటుంది. నేను కరివేపాకు కూడా వేసాను, అది కూడా చెప్పడం మర్చిపోయాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. పిల్లలు తినడానికి టేస్టీగా ఉంటుందన్నమాట. కరివేపాకు కూడా ఇవన్నీ వేసుకుని ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది కూర, ఇంకా జ్యూసీగా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. పిల్లలు ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే ఇలానే తింటారు. మా వాళ్ళు కారం ఎక్కువ స్పైసీ తినరు. పిల్లలు ఎవరైనా అంతే కదా, ఎక్కువ స్పైసీగా తినరు కదా. కొంచెం వాటర్ ఉందని ఉంచాను. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, వాటర్ కూడా పోద్దామనేసి కొంచెం సేపు ఉంచాను. కొంచెం సేపు ఉంచిన తర్వాత నేనే ఫస్ట్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అనేసి ఫస్ట్ రైస్ పెట్టుకుని కూర వేసుకున్నాను. మటన్ కైమా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలకన్నా పెద్దవాళ్ళు కూడా నచ్చుతుంది. ఎక్కువ స్పైసీ తినలేని వాళ్ళు ఇలానే బాగుంటుంది మటన్ కైమా. అంటే పిల్లలు ముక్కలు అదే విధంగా తినలేరు కదా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్, లైక్స్ రావట్లేదు. ప్లీజ్.